హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది వండర్ఫుల్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఇది ఒక కొరియన్ సిరీస్, తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది అండ్ సిరీస్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు భయ్య. 2 కిసింగ్ సీన్స్ ఉంటాయి అండ్ మధ్యలో ఒక ఎపిసోడ్ లో హీరోయిన్ ఒక బుక్ చదువుతుంటది అనమాట. ఆ బుక్ మొత్తం కూడా కొంచెం అడల్ట్ కనెక్ట్ సంబంధించిన బుక్, అక్కడ కొంచెం స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ టౌనీస్ అయితే ఉంటారు. అంటే వాళ్ళు ఒక ముగ్గురు ఉంటారు అన్నమాట. ముగ్గురికి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అలాగో కొరియన్ నేమ్స్ అన్ని చెప్తే మీకు ఎలా గుర్తుంటది కాబట్టి సిరీస్ లో ఏదైతే నేమ్స్ వాడుకున్నారో అవే చెప్తా. మెయిన్ లీడ్ అయిన అమ్మాయి ఏమో చెచ్చర పిడుగు, ఇంకొక 2 అబ్బాయిలు ఉంటారు. అందులో ఒకరేమో పేడకల, ఇంకొకరేమో తెంగరోడు. వీళ్ళ ముగ్గురు అయితే వీళ్ళ చేసిన కొన్ని తెంగర పనుల వల్ల అనుకోకుండా సూపర్ పవర్స్ అయితే వస్తాయి. అదర్ సైడ్ ఒక గ్రూప్ ఆఫ్ వేరియంట్స్ అయితే ఉంటారు. వాళ్ళు ఎప్పటి నుంచి సూపర్ పవర్స్ ఉన్న పీపుల్ అన్నమాట. వీళ్ళకి పవర్స్ వచ్చాయని తెలిసిన తర్వాత వీళ్ళని చంపుదాం అనేది చూస్తారు భయ్య. అసలు ఆ పవర్స్ ఉన్న పర్సన్స్ వీళ్ళని ఎందుకు చంపుదాం అనుకుంటున్నారు, అసలు వీళ్ళకి సూపర్ పవర్స్ ఎలా వచ్చాయి, మరి వచ్చిన తర్వాత ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ వండర్ఫుల్స్ అనే సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే నాకైతే నచ్చింది భయ్య. భలే వర్కౌట్ అయింది. నాకైతే పిచ్చగా ఎంజాయ్ చేశాను నేను. ఫుల్ గా వర్కౌట్ అయింది నాకైతే. మెయిన్ గా చెప్తున్నా, సూపర్ హీరో సూపర్ పవర్స్ ఎలాంటి అంటున్నాం కదని చెప్పేసి హెవీ యాక్షన్ ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూడండి. అలా అని చెప్పేసి మరి యాక్షన్ లేదంటే ఉంది, యాక్షన్ కూడా ఉంటుంది. బట్ మీకు రెగ్యులర్ అండ్ రొటీన్ సూపర్ హీరో సిరీస్ కానీ సూపర్ హీరో మూవీస్ కానీ చూస్తారు కదా, ఆ టైప్ లో ఉండదు. చాలా డిఫరెంట్ టేక్ లో ఉంటుంది. మాక్సిమం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కే తీసారు ఇది. అక్కడ బాగా వర్కౌట్ అయింది నాకు. పాజిటివ్స్ లో కూడా అదే మెన్షన్ చేస్తాను నేను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్యారెక్టర్స్ చేసే కామెడీ అయితే భలే వర్కౌట్ అయింది భయ్య. మెయిన్ గా కాస్టింగ్ ఎవరు చేశారు కానీ అదిరిపోయింది. మెయిన్ లీడ్స్ ముగ్గురు ఉంటారు. అదే చెచ్చరబిడుగు, ఏడకల అండ్ తెంగరోడు. వీళ్ళ 3 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో భలే వర్కౌట్ అవుతాయి. అండ్ మెయిన్ గా నేను తెలుగు డబ్బింగ్ లో చూసా, తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ చేశారు. అంటే ఆ కామెడీ డైలాగ్స్ కానీ, ఆ స్లాంగ్ కానీ, అండ్ ఆ మాట్లాడే కన్వర్జేషన్స్ లో వచ్చే కామెడీ కానీ, వన్ లైనర్స్ కూడా ఉంటాయి. ప్రతిదీ వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ ఎక్స్ప్రెషన్స్ తో సహా నవ్విస్తారు భయ్య. ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ గా సర్వ్ చేశారు. చాలా రోజుల తర్వాత మంచిగా నవ్వుకున్నా, నాకైతే చాలా బాగా అనిపించింది. మెయిన్ గా స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో వచ్చే ఫన్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. మెయిన్ ఈ చిచ్చరపిడుగు అమ్మాయి క్యారెక్టర్ ఏదైతే ఉందో, బాబా అది నవ్వుతున్నా సరే కానీ కొంచెం ఫన్నీగా ఎకిలి నవ్వుతుంటుంది అనమాట. సో అదంతా కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు మీరు ఈ సిరీస్ కి. సూపర్ గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా సెకండ్ వచ్చేసి సూపర్ పవర్స్ భయ్య. వాళ్ళకి సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత జరిగే సీక్వెన్సెస్ అన్ని కూడా, అంటే మెయిన్ గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి వర్సెస్ వీళ్ళకి జరిగే థీమ్స్ అన్ని కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అంటే ఇంట్రెస్టింగ్ గా డీల్ చేస్తారు. కొంచెం కొత్తగా అనిపించింది ఆ సూపర్ పవర్ సీక్వెన్సెస్ అన్ని కూడా. అండ్ మెయిన్ గా వీళ్ళు పెట్టుకున్న బ్యాక్ స్టోరీ కూడా చూపించిన విధానం బాగుంటుంది. బ్యాక్ స్టోరీ కాదు, చూపించిన విధానం బాగుంటుంది అనమాట. అండ్ టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. మీకు ఈచ్ ఎపిసోడ్, ప్రతి ఎపిసోడ్ కూడా రన్ టైం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొరియన్ సిరీస్ కాబట్టి 1 అవర్ ఎబోనే ఉంటుంది. బట్ నాకు స్టార్టింగ్ ఎపిసోడ్ లో అయితే డ్రామా ఎక్కడ బోర్ కొట్టలేదు. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. 5th ఎపిసోడ్ కూడా బాగా అనిపించింది. అండ్ ఇంకా క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. ఇంకా విజువల్లీ టెక్నికల్లీ కూడా సిరీస్ చూడడానికి చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ అయితే హైలైట్ గా ఉన్నాయి. వాటి వల్ల నాకు సిరీస్ చాలా బాగా నచ్చింది. యాక్షన్ ఎలిమెంట్స్ లో చేసిన కొరియోగ్రఫీ ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ గా బాగుంటుంది చూడడానికి. తెలుగు డబ్బింగ్ కూడా సూపర్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ ఎక్కువ, రన్ టైం చాలా ఎక్కువ. చెప్పాను 1 అవర్ బాగుంటాయి ఎపిసోడ్స్ అన్ని కూడా. సో డ్రామా కొంచెం ఎక్కువగా సాగదీస్తారన్నమాట. మెయిన్ గా 6th 7th ఎపిసోడ్ అయితే బాగా స్ట్రెచ్ చేస్తారు. కొంచెం 5th ఎపిసోడ్ కూడా అలాగే ఉంటుంది, బట్ వర్కౌట్ అయిపోతుంది. ఈ డ్రామా కొంచెం స్లో పేసింగ్ ఉంటుంది, అది వర్కౌట్ అవ్వాలి. మరి కొంచెం కొరియన్ డ్రామాస్ చూసే వాళ్ళకి అది అలవాటే, బట్ కొత్తగా చూస్తున్నట్లయితే కొంచెం టైం పట్టింది అలవాటు పడడానికి. సో అదొకటి నెగిటివ్ గా ఉంటుంది. అండ్ సిరీస్ ఒక స్టేజ్కి వచ్చేసాక మొత్తం ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది భయ్య. చివరి వరకు లాస్ట్ లో వచ్చే ట్విస్ట్, ఆ క్లిఫ్ హ్యాంగర్ వరకు మీకు ఏం జరుగుతుందో ఈజీగా తెలిసిపోద్ది. సో అక్కడ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది సిరీస్ అంతా కూడా. మెయిన్ గా లాస్ట్ 3 ఎపిసోడ్స్ ఏదైతే ఉందో అక్కడ షాకింగ్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. మాక్సిమం మొత్తం ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. సో అది కొంచెం ప్రాబ్లమేటిక్ ఉంటుంది సిరీస్ లో. అండ్ హెవీ యాక్షన్ అయితే ఏది ఉండదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సిరీస్ ని ఒక కామెడీ వేలోనే డీల్ చేస్తారు. చాలా సీరియస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ సీరియస్ ఎలిమెంట్స్ ని కూడా ఎంటర్టైన్మెంట్ పర్పస్ లో కామెడీగానే తీయడం అయితే జరుగుతుంది అనమాట. సో సీరియస్ యాక్షన్ కోసం అయితే అస్సలు చూడొద్దు. అండ్ ఎమోషన్ కూడా అస్సలు వర్కౌట్ అవ్వదు. ఎంత కామెడీ చేస్తున్నాడు మధ్యలో ఎమోషన్ పిండిదాం ట్రై చేస్తారు, అది కూడా వర్కౌట్ అవ్వదు. సో వీటన్నిటిని పక్కన తీసుకుంటే ఓవరాల్ గా సిరీస్ అయితే మంచి ఎంటర్టైనింగ్ సూపర్ హీరో యాక్షన్ డ్రామా అని చెప్తాను నేనైతే, విత్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్. సో సరదాగా ఫ్యామిలీతో కూర్చొని చూద్దాము, ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఆ 2 కిసింగ్ సీక్వెన్సెస్, ఒక బుక్ సీక్వెన్స్ ఇవి స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. వైలెన్స్ పరంగా ఓకే అనుకుంటే ఎంజాయ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.